శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. మాలధారణ అయిపోయిన తర్వాత ఎప్పుడైనా అన్ఫార్చునేట్లీ మాల తెగిపోవటం కానీ లేదా మాలని అన్ఫార్చునేట్ అది జారి పడిపోవటం అన్ఫార్చునేట్ లేదు, ఫార్చునేట్. జారి ఎలా పడుతుందండి? మీకు వివాహం అయిందా? అయింది. మీరు మీ ఆవిడ కంటే ఎక్కువ పని చేస్తారా? మీ ఆవిడ ఎక్కువ పని చేస్తారా? మీ ఇంట్లో ఇద్దరం చేస్తాం. ఆవిడే ఎక్కువ చేస్తారు. కథలు చెప్పకండి. కెమెరా ముందర ఉన్నారని బాగా చేసినట్టు చెప్పకండి. ఆవిడే చేస్తుంది. బట్టలు పిండడానికి వంగుతారు, బకెట్లు టెక్నికల్ కార్నర్స్ ఉంటాయి, వంట దగ్గర వంగుతారు, ఇంకో చోట వంగుతారు, నీళ్లు తీసుకుంటారు, పాత్రలు వంగుతారు, మార్పు వేస్తారు, ఇంకో పని చేస్తారు. ఆడవాళ్ళు చేసిన పనులు మీరు ఎన్ని చేస్తారు? టెక్నికల్గా వాళ్ళ తాళిబొట్టు తెగడానికి చాలా నరకమే ఉంటుంది ప్రతిరోజు. ఏ రోజైనా ఒక చిన్న పొరపాటుగానే వాళ్ళ తాళిబొట్టు, మీ అమ్మగారు ఉన్నారు, మీ చెల్లెలు ఉన్నారు, మీ భార్య ఉన్నారు, మీ అక్కజలు ఉన్నారు, ఎవరికైనా ఈ యొక్క జరిగినట్టు మీకు దాఖలాలు ఉన్నాయా? పెరిగింది అంటారు. ఎప్పుడైనా అది తెగినట్టు కనబడితే వాళ్ళు ఏం చేస్తారంటే ఇంకో పసుపు తాడు కట్టుకొని దాన్ని తీసేసి పూజ చేసేసుకొని బొట్టు పెట్టుకొని మళ్ళీ ఆ పెరిగిన దాన్ని ఎప్పుడు కట్టుకున్నారో కూడా మనకు తెలియదు. మరి ఆడవాళ్ళు ఇంత జాగ్రత్తగా 10 ఏళ్ళుగా నిత్యం ధరించే మాల వాళ్ళకి తాళిబొట్టుని మాంగళ్యాన్ని జాగ్రత్తగా చూసుకున్నప్పుడు 40 రోజులు మాల వేసుకున్నప్పుడు ఒంట్లో భయం ఉండద్దు? పొరపాటుగా ఎలా జరుగుతుంది? ఎలా జరుగుతుంది పొరపాటు? సాక్షాత్ ఈ మాల వల్లే కదా అంజిబాబు బికెమ్ అంజిబాబు స్వామి. ఆ మాల వల్లే కదా మీకు ఆ పేరు వచ్చింది. తెగొచ్చా? దీనికి ఒక చిన్న టెక్నికల్ ఉంది. ఏం చేస్తారంటే మాల ధరించడానికి ముందే మంచి షాప్ ఎంచుకొని మాల బాగుందా లేదా అని చూసుకోవడం, లేదా మంచి మాల తీసుకొని ఆచార్య దగ్గర అల్లిచ్చేసుకొని తోడు మాల వేసుకోవాలి. ఒక మాల ఒక తోడు మాల వేసుకొని చేసుకొని చక్కగా అలా చూసుకోండి. తెగితే ఏమవుతుంది అనే దానికి లేదు, ఆన్సరే లేదు. తెగకూడదు. శబరిమల యాత్రకు ఎన్ని రోజుల ముందు ఏమేమి సిద్ధం చేసుకోవాలి? శబరిమల యాత్ర కంటే గురుగారి దగ్గరికి ముందు వెళ్ళాలి. గురుగారు నాది సోన్స డేట్ నాడు మండల పూజ అయిపోతుంది, మండల కాలం అయిపోతుంది, నేను ఇరుముడికి ఎప్పుడు రావాలి, ఏమేమి వస్తువులు సేకరించాలని. ఇప్పుడంతా ఏం చేస్తారంటే కొబ్బరికాయ నూరే మిషన్ వచ్చేస్తుంది, నూరేస్తున్నా పెడుతున్నారు. మేమంతా చక్కగా మా కొబ్బరికాయలు మేమే తీసుకొని ముందు రోజు నానబెట్టి నీళ్ళలో స్వామి శరణం అయ్యప్ప శరణం అయ్యప్ప శరణం స్వామి శరణం చెప్పి నూరి దానికి ఆ నువ్వుల నూనె పసుపు రంగరించి పెట్టేసి గురుగారి దగ్గర పెట్టేసి వస్తాం. గురుగారు ఏం చేస్తారంటే తెల్లవారుజామున దానికి హోల్ చేసేసి ఆ నీళ్ళంతా వంచేసి ఒక క్లాత్ మీద పెట్టేస్తారు. ఆ నీళ్ళంతా దిగాలి. ఎందుకంటే మనం వేసే నెయ్యి వల్ల ఫంగల్ ఇన్ఫెక్షన్ రాకుండా ఉండడం కోసం ఆ నీళ్ళంతా తీసి మళ్ళీ పొగ వేస్తారు గురుగారు. పొగ వేసిన తర్వాత వాళ్ళు 1-2 రోజుల ముందు చాలండి ఆ పూజ సామాగ్రి ఏదైనా ఒక స్టోర్కి వెళ్ళి ఇరుముడి కిట్ లాంటిది ఒకటి తీసుకొని, లేదా గురువారికి చెప్పండి, గురుగారే తీసుకొచ్చి పెడతారు. ఆ ఇరుముడిలో ఉన్నటువంటి సామాగ్రిలను అనేటప్పటికీ 6 కొబ్బరికాయలు, పిన్ముడి, స్వామివారికి అమ్మవారికి వెళ్ళేదంతా గాజులు, ఇప్పుడు గాజులు అలౌ చేయట్లేదు అనుకోండి, బ్లౌజ్ పెట్టి పసుపు కుంకుమ అవి, మున్ముడిలో స్వామివారి అభిషేక ఆరాధన సామాన్లు, బియ్యము, స్వామివారి హుండీలో వేయాల్సినటువంటి కానుక మీ సంపాదనతో, తర్వాత భక్తులు ఇచ్చిన కానుకలు అన్ని తీసుకొని శబరిమలలో వేయడానికి ఈ ఇరుముడి కానుకలు ఇవి తీసుకువెళ్ళాలి. మార్గ మధ్యంలో ఎలాంటి నియమాలు పాటించాలి ఈ యాత్రలో? మార్గ మధ్యంలో అంటే వనయాత్రలో అడుగుతున్నారా, జర్నీలోనే అంటున్నారా? జర్నీలోనే. మీరు ఇక్కడ మొదలు పెట్టినప్పటి నుంచి ఇక్కడ మొదలు పెట్టాలంటే ముందు మీ ఇంటి ముందరకు వెళ్ళి ఒక కొబ్బరికాయ కొట్టాలి ఫస్ట్. అక్కడ వచ్చేసి ఆ యొక్క వనరక్షక ఉంటుంది. అమ్మ వనరక్షకి నేను స్వామివారి దర్శనానికి వెళ్తున్నాను, నా కుటుంబాన్ని కాపాడు అని అక్కడ కొబ్బరికాయ కొట్టాలి. కొట్టి గురుగారి దగ్గరికి పోయి ఇరుముడి కట్టుకున్న తర్వాత అక్కడ ఒక పీఠం దగ్గర ఒక కొబ్బరికాయ కొట్టాలి. మిగతా 5 కొబ్బరికాయలు ఉంటాయి. ఈ 5 కొబ్బరికాయలతో ఇరుముడిలో వెళ్తాం. అందులో ఒక నెయ్యి కొబ్బరికాయ, మళ్ళీ 4 కొబ్బరికాయలు ఉంటాయి. ఈ మార్గ మధ్యలో వెళ్ళేటప్పుడు మీరు ఎలా దీక్షలో ఉన్నారో అలాగే ఆహార నియమాలు కూడా కొంచెం కంట్రోల్గా ఉండాల్సిందే. ఈరోజు రేపట్లో అటుకులు దొరుకుతున్నాయండి. అందరూ అటుకులు చుడువ అంటారు కదా, అది తీసుకొని నిమ్మకాయ పిండుకొని లేదా మజ్జిగ వేసుకొని తినండి, ఉండగలం. లేదా ఫ్రూట్స్ తినండి, కూరగాయలు తినండి. కేరళ రాష్ట్రంలో ఎంటర్ అయితే మొత్తం ఫ్రూట్సే, పైనాపిలే, అన్ని ఫ్రూట్సే. పైనాపిల్ తినండి, ఫ్రూట్స్ తినండి చాలు. కానీ ఈ ఆయిల్ ఫుడ్స్ బయట ఉన్నది ఏమని తినకండి. అదొకటి. పంపకు రాగానే స్నానం చేసిన తర్వాత గురుగారు ఇరుముడి ఇస్తారు. 3 కొబ్బరికాయలు తీసి మీ చేతికి ఇచ్చేస్తారు. అది ఇంకా అందులో ఉండేది ఎంత 2 కదా, ఒకటి నెయ్యి టెంకాయ, ఇంకో కొబ్బరికాయ ఉంటుంది. ఇచ్చేస్తారు. పైకి వెళ్తారు మీరు. ఫస్ట్ కన్నిమూల గణపతి దగ్గర 1 కొట్టాలి, శబరిపీఠం దగ్గర 1 కొట్టాలి. 3వ వచ్చి 18వ మడికి ముందర ఇటుపక్క భాగంలో ఒక కొబ్బరికాయ కొట్టే ప్లేస్ ఉంటుంది, ఇక్కడ కొట్టాలి. పైకి ఎక్కాలి. ఎక్కిన తర్వాత స్వామివారి దర్శనం, నెయ్యి అభిషేకం. ఈ నెయ్యిలో ఉన్న కొబ్బరికాయని మళ్ళీ కాస్టవల్ ఇక్కడ దీంట్లో వేసేయడం. ఇక్కడ నుంచి మాడిగేపురతమ్మ దగ్గరికి వెళ్ళి అందులో ఒక కొబ్బరికాయ ఉంటుంది, దొల్లించి కింద వదిలేయాలి. ఇది ఇరుముడిలో వేసే సామాగ్రిలు. ఇరుముడిలో వేసినప్పుడు మళ్ళీ అందులో బియ్యం ఉంటుంది కదా, ఎక్సెస్ బియ్యం అంతా అన్నదానం వేయాలి. కానుకలంతా ఈ రెండింటికి మధ్యలో
ఈ ముఖ మండపానికి గర్భాలయానికి మధ్యలో ఒక హుండీ ఉంటుంది. దీని లోపల ఆ కానుకలంతా వేసేయాలి, అది కిందికి వెళ్ళిపోతుంది Okay. ఆటోమేటిక్గా. ఆ హుండీలో వేసేసేయాలి. తర్వాత కొంత పిటికెడు బియ్యం ఉంటుంది, ఆ బియ్యాన్ని తీసుకొని అక్కడ అరుణ పాయసం వగైరాలు ఉంటుంది, అవన్నీ తీసుకొని వచ్చేసేయాలి. ఇంటికి వచ్చిన తర్వాత మనం ఎక్కడ మాల వేసుకున్నామో అక్కడే ఇరుముడి ఇప్పాలి, మాల ఇప్పాలి. ఇరుముడి కూడా ఎక్కడ వేసామో అక్కడ దారంబడి మాలలు ఇప్పేసి, మేము తిరుపతికి పోయాం గుండు కొట్టుకొని వస్తాను, వనరక్షక అక్కడ కొబ్బరికాయ కొట్టొచ్చాము, నేను వచ్చేందుకు కాపాడని. స్వామిగా పోయి బోడిగుండుతో రాకూడదు. ఓకే. ఎక్కడ మాల వేసుకుంటే అక్కడే ఇప్పాలి, వస్త్రాలు కూడా అయ్యే ఉండాలి. అవే ఉండాలి, వేరే వస్త్రం కూడా మారకూడదు. దీక్షా విరమణ మంత్రం ఉంటుంది. అపూర్వమచల రోగ దివ్య దర్శన కారణ శాస్త్ర ముద్ర మహాదేవ దేహిమే వ్రతమోచనం అని ఆ యొక్క వ్రతం విమోచన యొక్క మంత్రాన్ని చెప్పి గురుగారి దగ్గర మాల వేసి, ఈ మాలలంతా కూడా ఉతికి చక్కగా మాలలంతా కడిగి బట్టలంతా ఉతికి మన ఇంట్లో వార్డ్రోబ్లో ఎక్కడైనా పైన చక్కగా పెట్టుకోవాలి. రెగ్యులర్గా ముట్టే బట్టల్లో పెట్టకుండా పైన పెట్టేయాలి. ఇలా చేసాయి. వచ్చిన తర్వాత బియ్యం కొంచెం తెచ్చాం కదా, దాన్ని పొంగల్ ఇలాంటిది తయారు చేసి 10 మందికి పిలిచి భోజనం పెట్టి వాళ్ళకి ఆ ప్రసాదం అంతా ఇచ్చిన తర్వాత అప్పుడు మీరు గడ్డం మీసం విసర్జన చేసుకొని రొటీన్ లైఫ్లోకి రావడం. కానీ మీరు ఒకటి బట్టలు ఒక చోట పెట్టమన్నారు కదా, కానీ చాలా వరకు కూడా నదిలో పారే వాటర్లో పడేయాలి. తప్పు కదా, చాలా తప్పు కదా. Okay. మరి ఈ బట్టలు వేస్తున్నారు, మీరు ఒక టీవీకి సీఓగా ఉన్నారు కదా, మీరు ఎండీగా ఆఫీస్కి వెళ్ళేటప్పుడు మంచి బట్టలు వేసుకుంటారా? వేసుకున్న ప్రతి బట్టను నదిలో వదిలేస్తారా మీరు? ఎందుకు? అయ్యప్ప అంటే ఎంత చులకన. అంటే మా ఇంట్లో కొన్ని యాక్టివిటీస్ అంటే వీటికి ఒక సిస్టమ్ ఉంటుంది కాబట్టి అది వైలేట్ అవుద్ది కాబట్టి పైన అటక మీద పెట్టమన్నాను కదా. మీ ఆవిడ మీ మంగళసూత్రాన్ని ఎప్పుడైనా మొక్కుకున్నదా లేదా? మొక్కుకున్నారా లేదా? మరి ఉండొచ్చా అవన్నీ? ఎంత పవిత్రం కదా. మీరు కట్టినటువంటి ఏమని మాంగళ్యం తంత్ర అని చెప్పినంత మీ మామగారు ఏమన్నారు? ధర్మేచ అర్థేచ కామేచ మోక్షేచ నాతి చరితవ్య అల్లుడు, వదలకు, నా బిడ్డ నీకు ఇస్తున్నాను. అప్పుడు మీరేం చెప్పారు? నాతి చరామి అని మీరు, నేను మీ అమ్మాయిని నేను ఇలా చూసుకుంటానండి అని చెప్పారు కదా. మీ ఇంటికి వచ్చేసారు కదా, ఆయన మిమ్మల్ని చూసుకోవడానికి వచ్చేసారు, మీరు ఆయన తెంపేస్తారా? ఈ మాలదంతా చూసారా, ఎన్నో ఏండ్లది. ఓకే. ఇంట్లోనే ఉంది ఈ బట్టలన్నీ, ఎన్నో ఏండ్లది. ఇదేమో కొత్త బట్టలు ఐదు కొత్త తీసుకున్నా, 2-5-6 ఏళ్ళు ఉండొచ్చేమో. పోతే దీన్ని 40 రోజులు తప్ప వాడాం కదా, చక్కగా దాని పైన పెట్టేస్తాం. మన ఇంట్లో ఇన్ని ఉన్నప్పుడు ఒక అటక ఒక సెల్ఫ్ అయితే పెట్టచ్చు కదా. స్వామికి దేవుడి ఇంట్లో పెట్టచ్చు కదా, ఒక సెల్ఫ్ అయినా పెట్టచ్చు కదా. సో అయితే మనస్సు ఉంటే అపోహనే ఉన్నాయి, జస్ట్ అపోహనే అంతే. ఓకే. మాలలు కూడా చాలా మంది ఎక్కడ పడితే అక్కడ పడేస్తారు. ఇప్పుడు మీరు మాలలు పడేసింది కూడా చూసారా? అది కూడా నదిలోనే పడేయమంటున్నారు. మరి వెండిలో అల్లిందా బంగారంలో అల్లిందా మాలలు? నార్మల్ గా వెండిలో కాదు. ఎందుకని వెండిలో ఎందుకు వదలరు? అదే. ఓకే. వెండి వదలరు. బంగారం చేపించారు అనుకుంటా, వెండి చేపిస్తున్నట్టున్నారు. వెండి చేపిస్తే వెండి మరి వదిలేస్తున్నారు తెలియదు. వెండి వదిలేరా లేదా అది తెలియదు. 22 లక్షలకు వచ్చింది వెండి, వదలమని చూద్దాం. అదే. సో వాల్యూ వచ్చేసి అక్కడ కమోడిటీకి, మాలకు కాదు. అదే. మీకు అర్థమైందా? వెండి మాల వదిలేస్తామా? ఇది పనికిరాని మాల కాబట్టి 200 రూపాయల మాల, 300 రూపాయల మాల వదిలేస్తాం. బాగా గుర్తుపెట్టుకోండి మీరు ఈ యొక్క వర్డ్ని. మీరు బంగారం వెండిని వదలండి, ఎక్కడ వదులుతారో చెప్పండి, నేను పోయి తెచ్చుకుంటా. మరి బంగారం వెండి వదలం, మాల మట్టుకు వదిలేస్తాం. తప్పండి, అలా కాదు. ఈ మాలలోనే మీరు 40 రోజులు చేసిన ఆ దీక్ష యొక్క పవర్ అంతా ఉంటుంది, నామస్మరణ చేసిన పవర్ ఉంటుంది. ఆ దేవుడు మీకు అనుగ్రహం చేయడానికి సిద్ధంగా ఉన్నాడండి. ఇదేం చెడిపోయే వస్తువు కాదు. హాయిగా పెట్టుకోండి, అట్లా ఆనందంగా అనుగ్రహ వర్షాన్ని కురిపించేస్తాడు. ఆయన భూత ప్రేతం కాదండి, ఆయన భూత ప్రేతాలను అణిచే దేవుడు. ఈయన దుష్టశక్తి కాదు, ఈయన దుష్టశక్తులను అణిచి తన కాళ్ళ దగ్గర పెట్టుకొని ఆయన రాజసింహాసనం మీద శ్రీచక్ర యోగ పీఠం మీద కూర్చున్నాడు. అయ్యప్ప అనుగ్రహ దేవుడే కానీ అసుర దేవుడు కాదు.